ప్రజాసేవకై తప్పించే నాయకుడు జీవన్ రెడ్డి అని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపత్రి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ ఆర్యవైశ్య సంఘం నాయకులు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ 40 ఏళ్లుగా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసము నిరంతరం కృషి చేసిన నాయకులు జీవన్ రెడ్డి అని, ఈ ఎన్నికల్లో ఆయనకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు కడుపు మండుతుందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ఆధ్వర్యంలో వాణినగర్ జిల్లా గంగాధర్ వాణినగర్ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు 10 మంది బైక్ ర్యాలీ రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో జీవన్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారికి ఓటు వేయాలని, భారీ మేరకు గెలిపించాలని కోరుకుంటూ గ్రామంలో జగిత్యాల పట్టణంలో బైక్ ర్యాలీ తీయడానికి ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది. దయచేసి అందరూ సహకరించాలి. ఆర్యవైశ్యుల పిలుపు, జీవన్ రెడ్డి గెలుపు. ఎల్లుండి సోమవారం జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో స్థానికుడైన ప్రజానాయకుడు జగిత్యాల చిన్నజీవనులు జీవన్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరుతూ జగిత్యాల వాణినగర్ బీట్ బజార్ ప్రాంతంలోని వైశ్యులందరం ఏకతాటిపై కనీసం 100కు పైగా కుటుంబాలు ఉంటే కుటుంబానికి ఒక్కళ్ళు అన్నట్టుగా అందరం కలిసి ఈరోజు జీవన్ రెడ్డి గారి గెలుపుకై బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ప్రోగ్రాంకు జగిత్యాల మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు, మాజీ చైర్మన్ జిఆర్ దేశాయ్ గారు, బండ శంకర్ గారు, రాచకొండ విజయ్ గారు, పుల్లూరి సత్యం గారు, కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ ఒక్కటై ఈ రోజున వారి పిలుపు కోసం బయలుదేరినాం. దయచేసి జగిత్యాల ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి, మన నాయకుడు 24 గంటలు అందుబాటులో ఉండే నాయకుడు. జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటేనే జగిత్యాల. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే జీవన్ రెడ్డి గారే లిఫ్ట్ చేస్తారు. నో పిఏ, నో స్విచ్ ఆఫ్. అర్ధరాత్రి 12 గంటలకు లేవటకుండా 12 గంటల 5 నిమిషాలకు కాల్ బ్యాక్ వచ్చే నాయకుడు తెలంగాణలో కాదు, యావత్ దేశంలోనే లేడు. గెలిచిన ఓడిన 24 గంటలు జగిత్యాల ప్రజలకు అందుబాటులో ఉండి మన కోసం సేవ చేసే నాయకునికి ఈరోజు మనం రుణం తీర్చుకోవాలి. గతంలోనే చిన్న పొరపాటు వల్ల మనం నష్టపోయినాం. లేనట్టయితే ఈ రోజున మన క్యాబినెట్ ర్యాంకులో రేవంత్ రెడ్డి గారి సరసన కూర్చుండే మన నాయకుని మనమే ఓడించుకున్నాం. నాయకునికి నష్టం జరగలేదు, జగిత్యాల ప్రజానీకానికి నష్టం జరిగింది. దయచేసి జగిత్యాల ప్రజలందరూ ముక్త కంఠంతో ఏకమై వారు వన్ సైడే అన్నట్టు జీవన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించి అత్యధిక మెజార్టీ ఇప్పిస్తారని పేరున దండం పెట్టి వేసుకుంటున్న ఈ ఒక్కసారి మనం చేయాల్సిన పని, మన నాయకుడు ప్రజానాయకుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి ప్రలోభాలకు వేరే వాటికి లొంగకండి. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం కాపాడే నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది. జీవన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మన ఊరు డెవలప్ కావాలంటే జీవన్ రెడ్డి గెలవాలి. జీవన్ రెడ్డి గారు గెలవలేదంటే మనమే నష్టపోతాం. దయచేసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. ఈరోజు జీవనన్నకు మద్దతుగా వాణినగర్ వైశ్య ఎత్తున పాల్గొనడం జరిగింది. నిజంగా జీవనన్న మద్దతుగా వీరందరూ కూడా బైక్ ర్యాలీ చేపట్టినందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన జీవనన్న అనేది స్థానికుడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి నా జీవనన్నకు మద్దతు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే ఇక్కడున్న వ్యక్తి జీవనన్న ఒక్కరే. అదేవిధంగా జీవనన్న గారు 40 సంవత్సరాల నుంచి కూడా మీకు అందుబాటులో, జగిత్యాల వాసులందరూ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆయన అనుభవము అలాంటిది. జగిత్యాలకే ఎంతో సేవ చేసి జనజీవనుడుగా ఖ్యాతి ఘటించారు. అదేవిధంగా ప్రజా గొంతుకగా మండలిలో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం ఎంపీగా పంపించినట్టయితే పార్లమెంటరీలో కూడా తన గొంతుకను వినిపించే అవకాశం మన జగిత్యాల వాసులందరికీ దక్కుతుంది. కాబట్టి తప్పకుండా జీవనన్నకు సపోర్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క జగిత్యాల వాసులకు పార్టీలకు అతీతంగా జీవనన్నకు మద్దతు తెలపాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు వైశ్య సంఘం నుంచి వీరందరూ కూడా బైక్ ర్యాలీ చేపట్టి జీవనన్నకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు.